ఒక ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రముఖ సజ్జంగా తన మౌనత్ర సర్వాధికారి సృష్టిక అందరిని పాలకులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఈ యొక్క సాయంకాల్సిన వాక్య లేఖన వితరణం దాసిన సులోచన మరో వచ్చిన బురగ పాత్ర వాడుకుని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మగా నన్ను బురగ పాత్ర వాడుకుని ప్రార్థిస్తూ మరి సమస్త మహిమగంత ప్రభు నీకు మాత్రమే అర్పిస్తున్న చేసిన ప్రార్థించిన కృపలు పొందినాం తండ్రి. ఆమె దేవుని మనకి మేము కనుక గడిచిన ప్రీవియస్ ఎపిసోడ్లో నేను అంతా డేవిడ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇంటిమేసీ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసము, దేవునితో సాన్నిహిత్యం అనే అంశంలో నేను సబ్ టాపిక్స్ లాగా ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తూ వచ్చాను. అయితే ఈరోజు ప్రీవియస్ ఎపిసోడ్లో నేను మాట్లాడిన గ్లోరీ గురించి, అంటే సహవాసంలోనే గ్లోరీ అనేది ఎలాగా యాక్టివేట్ అవుతుంది అంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డేవిడ్ గురించి. ఏమనంటే మరి గమనించినట్టయితే డేవిడ్ గురించి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే David tapped into the anointing which was in the New Testament. David got the revelation and అంటే రివల్యూషన్ అంటే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎటువంటి ప్రత్యక్షత అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉండేటువంటి ప్రత్యక్షతను పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకోవడము, తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడము. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన తర్వాత సో మెనీ సైన్స్, చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క సహవాసాన్ని బట్టి దేవునితో ఉంటున్న వాళ్ళ రిలేషన్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ అబ్రహాం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్ ఫ్రెండ్ టు గాడ్, దేవుడే స్వామి స్నేహితులను పిలవడము. అండ్ గాడ్ రివీల్డ్ ద థింగ్స్ విచ్ హీ డిడ్ంట్ ఈవెన్ డన్, ఇంకా చేయని వాటి గురించి కూడా ముందుగానే ఆయన అబ్రహాంకి తెలియజేయడము. తన స్నేహితులకి మరి తెలియజేయకుండా ఎదుగు మరి చేయరు అనమాట. అలాగా దేవుడు అబ్రహాంకు నేను అబ్రహాంకు దాచుదునా, ఈ విషయాన్ని నేను అబ్రహాంకు దాచుదునా అని జెనసిస్ చాప్టర్ 18లో దేవుడు కోల్చేయడం మనం చూస్తాం. అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జేకబ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాకోబు ఒక విమోచకుడుగా దేవుడు పిలబడ్డాడు. హిజ్ రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉంటుంది, హిజ్ రిడీమర్ ఆఫ్ జాకోబ్ అని ఉంటుంది. విమోచకుడుగా ఆయన జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ డేవిడ్. హీ ట్యాప్ ఇంటూ సన్షిప్లో ట్యాప్ అయిపోయినాడు ఆయన. అండ్ గ్లోరీ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. తర్వాత డిస్పెన్సేషన్స్ అండ్ టైం అంటే కాల వ్యవధులు ఉండేటువంటివి, అంటే గ్రేస్ పీరియడ్ ఉండేది. తర్వాత మనం గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చేసి లా అనేది ఇవ్వబడింది. తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చాక గ్రేస్ అండ్ ట్రూత్, అంటే యేసు ప్రభు కృపాసక్తిని ఇవ్వడానికి ఆయన వచ్చారు. అండ్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్ గ్రేస్ పీరియడ్ వాజ్ స్టార్టెడ్ అగైన్. గ్రేస్ పీరియడ్ విచ్ వాజ్ గివెన్ టు ది చర్చ్, అంటే చర్చ్కి ఇవ్వబడింది. జెంటైల్స్కి దేవుడు గ్రేస్ ఇచ్చాడు. అంటే ఆ కృపను మానవులందరూ పొందుకున్నారు. ఇంకా జెంటైల్స్ అనడం కంటే కూడా ఇస్రాయేల్ అందరూ కూడా పొందుకున్నారు. బికాజ్ దే కెనాట్ ఫుల్ఫిల్ లా, that they need Jesus. అందుకే మనం వాళ్ళ salvation, there are so many Jews who believed Lord Jesus and they were called messianic Jews అంటారు వాళ్ళని. అయితే మనం గమనించినట్లయితే we are అంటే there were dispensations and we are tapping into అంటే they were tapped into the రెవల్యూషన్, దే వర్ ట్యాప్డ్ ఇన్ టు ద గ్లోరీ. ఇంకా ఉదాహరణను మాట్లాడమంటే ఏలియా తర్వాత హానోకు మనం చూడకుండా కొనుకోబడ్డారు. మరి గమనించినట్లయితే దే వర్ టేకెన్ అప్ బై గాడ్, అంటే దేవుని చేత వాళ్ళు కొనుకోబడ్డారు అని ఉంటుంది. అయితే వర్జంలో ఏలియా కొనుకోబడ్డాడు. మరి ఆ హానోకు నడుస్తూ దేవునితోనే వెళ్ళిపోయాడు అని మనం వాక్యలేఖనంలో చూస్తాం. అండ్ డజంట్ గెట్ టు హ్యూమన్ బ్రెయిన్ హూవర్ ఇన్ దోస్ డేస్. ఆ ఒక దినాల్లో ఉంటున్న వాళ్ళకి అది అంత అర్థమయ్యేది కాదు. అందుకే వెన్ ఏలియా కొనుపబడిన తర్వాత ఏలియా ఒక శిష్యులందరూ కూడా వచ్చి మేము వెళ్ళి ఏలియాను వెతుకుతాము, ఆయన ఆత్మ ఎక్కడో ఒక చోట వదిలిపెట్టుంటుంది అని చెప్పేసి దే ఆల్ అర్జ్డ్ ఎలీషాను అడుగుతారన్నమాట. ఎలీషాని అడిగితే ఆయన వద్దు, దేవుడు ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయాడంటే కూడా వాళ్ళు అదే పని బ్రతిమాడడాన్ని బట్టి సరే వెళ్ళండి మీ ఇష్టం అని చెప్పేస్తారనమాట. బికాస్ ఎలీషాకు తెలుసు అనమాట దేవుడు కొనిపోయాడు అనేసి. కానీ ఏలి ఒక ఏమంటే డిసైపుల్స్ డజంట్ నో, అలా తెలియదు అనమాట. అయితే ఆ ఒక ప్రత్యక్షత అంటే దిస్ ఇస్ అనాయింటింగ్, దిస్ ఇస్ ఏమంటారంటే దిస్ వాజ్ ద గ్లోరీ, దిస్ వాజ్ ద గ్రేస్ విచ్ వాజ్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్కి అది సంబంధించింది. ఎందుకంటే
we are going to be caught up into heaven when Jesus Christ come for us. యేసు ప్రభు మన కోసం వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తపడతాం, అండ్ we will transform into a glorious bodies. అండ్ అంటే మనము మహిమ శరీరం దాచుకొని, మత్తమైన శరీరం, మమత్వతను, క్షేమమైన శరీరం, అక్షయతను ధరించుకొని we are all going to be caught up into heaven. మనం యేసు ప్రభుని ఎదుర్కొంటే ఒక మేఘముల మీద కొనుక్కోబడతాము అని మనం చూస్తాం. అండ్ మనం ఇది ఎక్కడ చూస్తుంటే 1 Corinthians chapter 15లో మనం చూస్తాం, కన్ను రెప్పపాటును కడుబూరం రోగగా మనమందరం మార్పు పొందుదుము అని మనం చూస్తాము. చదువుతాను 1 Corinthians chapter 15 verse 51. ఇదిగో మీకు ఒక మర్మం తలుపుచున్నాను, మనమందరం నిద్రించగానే నిమిషంలో ఒక రెప్పపాటును కడుమూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము, బూరం రోగును, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదుము, మనం మార్పు పొందుదుము. క్షేమని ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మతమైన శరీరం అమత్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షేమైన అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మతమైన అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మనం రింగి వేయబడిన రాయబడిన వాక్యం నెరవేరును. మనమందరం నిద్రించం కానీ ఒక్క రెప్పపాటును మనమందరం మార్పు పొంది ఆర్ ఆల్ గోయింగ్ టు బి కాట్ అప్. ఇంకా మనం తెస్సలోనికేలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 15వ వచనం చూసినట్లయితే 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన అదే ప్రకారం యేసుని నిద్రించిన దేవుడు అంతా కూడా వెంట పెట్టుకుని వచ్చు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది, ప్రభు రాకడ వరకు సజీవులను నిలిచి మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేయడం, ఆర్భటంతో దూత శబ్దంతో దేవుని బుడుతున్న త్వరలోకి ప్రభు దిగవచ్చును. క్రీస్తును మృతులైన వారు మొదటి లేతురు అమ్మిత సజీవులను నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభు ఎదుర్కొంటే ఆకాశ మండలంలో మేఘం మీద కొనుకోబడదుము, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అక్కడ మనం చూసినట్లయితే కాబట్టి ఆ మీదట సజీవుల నిలిచిండు మనము. 17 verse 1 Thessalonians chapter 1 Thessalonians మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినది. అక్కడ ఏమనుందంటే ఆ మీదట సజీవులను నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటాము, ఆకాశం మేఘం మీద కొనుపబడదు, ఆకాశం మేఘం కొనుపబడదు, సజీవులుగా ఉండి మనం అంటున్నారు. అంటే సజీవంగా మనము దేవుని దగ్గరికి వెళ్తామనేసి అక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అండ్ మనం గమనించిన ఇట్ వాస్ రియల్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ కాట్ అప్ ఇన్ టు హెవెన్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ లార్డ్ ఫర్ ఎవర్. అయితే మనం దేవునితో ప్రభుత్వ నిత్యం ఉండడానికి మనం కొనుపబడతాం. అయితే ఈ యొక్క అనాయింటింగ్ని, ఈ యొక్క గ్లోరీని, ఈ యొక్క గ్రేస్ని ఎవరు ట్యాప్ చేసుకుంటే ఈనోక్ ట్యాప్ ఇన్ టు దిస్ అనాయింటింగ్ అండ్ ఏలియా ఈ యొక్క అనాయింటింగ్లో ఒక ట్యాప్ అయినా అనమాట. అలాగే మనం గమనించినట్లయితే దెర్ వాజ్ ఓల్డ్ టెస్టమెంట్ సైన్స్ అందరూ కూడా హూ హ్యాడ్ ఇంటిమసీ విత్ గాడ్, హూ వర్ విత్ గాడ్, హూ హ్యావ్ సో మచ్ క్లోజ్నెస్. అంటే క్లోజ్నెస్ అనే పదాన్ని వాడుతున్నారు. ఇంటిమసీ అనేది నేను చెప్పాను, నోయింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు తెలుసుకోవడం అనేది మాట్లాడాను. అండ్ మనం గమనించినట్లయితే ఈ యొక్క డేవిడ్ ఆ ఒక గ్రేస్ని ట్యాప్ చేసుకుని అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే he tapped into that anointing. ఆ సన్షిప్లో ట్యాప్ అన్నాడు. అందుకే దేవుడు అంటే నీ సింహాసనం నిత్యం నిలిపోతాను అని చెప్పేసి ఆయన ఆ అనాయింటింగ్లోకి రావడం మనం చూస్తాను. అండ్ మనం గమనించినట్లయితే ఇంకా అంటే ఇప్పుడు మనం ఉన్న గ్లోరీ ఏంటి, నెక్స్ట్ రాబోతున్న గ్లోరీ, ఆ డిస్పెన్సేషన్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమను మనం పొందుతాం, మహిమ నుండి అధిక మహిమను మనం పొందుతాం. ఎప్పటి వరకు మహిమను మనం పొందుతాం, ఎప్పటి వరకు అంటే మనం 1 Corinthians chapter 3 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు ఒక మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలికగా అంటే దేవుని యొక్క పోలికగా. అండ్ ఇంకా రెఫరెన్సెస్ మనం చూసినప్పుడు ఆయన మాదిరిగా మనం మారుతామంట. ఆయన అద్దం వలె ఆ ఒక మహిమను సరే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ గ్లోరీ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్. అండ్ మామూలు మీనింగ్ ఏంటి, వరల్డ్లీ మీనింగ్ ఏంటి, అండ్
బిబ్లికల్ మీనింగ్ ఏంటి అండ్ బిబ్లికల్ ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ మీనింగ్స్ అన్నింటిలో అండ్ ఓల్డ్ టెస్టమెంట్లో దే ఎక్స్పీరియన్స్ గ్లోరీ అండ్ ఏ లెవెల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినారు అండ్ నౌ ఏ లెవెల్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అండ్ ద వర్ గోయింగ్ టు బీ గ్రేటర్ గ్లోరీ దట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్. అండ్ ఇంకా మహిమ అంటే దెర్ వాజ్ సో మచ్ మనం అనుకున్నది అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యేదానికంటే వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు గ్లోరీ ఫ్రమ్ గ్లోరీ. మనం మహిమను కూడా అధిక మహిమను పొందబోతున్నాం. వీ పీపుల్ ఓన్లీ థింక్ అంటే పాస్ట్లో జరిగిన మిరాకిల్స్ మాత్రమే మనం అనుకుంటాం, కానీ దెర్ వాజ్ సో మచ్ దర్ ఆర్ వెయిటింగ్ అహెడ్ ఆఫ్ us. అందుకే జీసస్ క్రైస్ట్ కూడా ఈ మాటను కోట్ చేస్తారు, నేను చేసిన కారణం కంటే మీరు ఇంకా ఎక్కువ అద్భుతాలు చేస్తారని చెప్పేసి ఆయన కోట్ చేశాను. అంటే నాకంటే అధికంగా ఇంకా ఎక్కువ జీసస్ క్రైస్ట్ పర్ఫార్మ్ మెనీ మిరకల్స్. ఇట్ వాజ్ అన్కౌంటబుల్. ఇఫ్ అంటే మనం అవి రాస్తే భూలోకంలో గ్రంథాలే సరిపోండి, అన్ని అద్భుతాలు చేసి అని అంటున్నాడు. నేను చేసిన వాటికంటే ఇంకా ఎక్కువ అద్భుతాలు చేస్తారు మీరు అని చెప్పేసి జీసస్ ఎందుకు రాస్తారంటే because there was so much glory. I was inspired by అంటే there were so many pastors, so many preachers, so many teachers and there were అంటే I used to follow I used to have teachers. అంటే నేను ఎలా అంటే బైబిల్ ఉందాం ఇట్ వాజ్ నాట్ రాంగ్. అంటే ఎలా అంటే 10,000 మంది ఉపదేశకులు ఉన్నాను అనే అపోస్తలుడైన పౌలు కోట్ చేయడం మనం చూస్తాం. అండ్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు చైల్డ్ యూజ్ టు ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. అంటే ప్రతి ఒక్కరిది వినాలన్నా కాదు, కానీ ఇట్ వాజ్ లైక్ నేను చెప్పాను స్కూలింగ్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఐ గ్రోన్ అప్ అంటే నాకు చిన్నతనంలో సాల్వేషన్ అనేది I was grown up in a Christian family. My grandparents, headmaster, teacher, తర్వాత మా డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, అలాగా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో అయినప్పటికీ కూడా దేవుడు అంటే చాలా భక్తి అలాగా పెరిగిన అనమాట. కానీ దేవుడు అంటే ఫ్యామిలీ ప్రేయర్, గోయింగ్ టు రెగ్యులర్ చర్చ్ కోర్స్ అలాగా ఎప్పుడు కూడా దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్స్పీరియన్షియల్ నోయింగ్లోకి రావడానికి ఇట్ టేక్స్ సో మచ్ టైం. బట్ నేను మై 10th standard 9th standard ఐ స్టార్టెడ్ నోయింగ్ గాడ్ అండ్ ఐ స్టార్టెడ్ సీకింగ్ గాడ్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ప్రీవియస్ ఎపిసోడ్లో నేను అంతా నా టెస్టిమనీ కూడా చెప్పాను. ఏంటంటే ఐ స్టార్టెడ్ సీకింగ్ గాడ్ ఫ్రమ్ మై 9th standard బికాస్ ఐ వాంట్ టు నో మై పర్పస్, మై లైఫ్ పర్పస్. నా జీవితం ఒక పర్పస్ ఏంటి, నా జీవితం ఒక గురి ఏంటి అనేది నేను సీక్ చేస్తూ దేవుడిని నేను ఫాలో అయ్యాను. అండ్ నా అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టీచర్ని అంటే all were called to do the work of God, but there were different kinds of works, different kinds of ministries, evangelists, pastors, teachers, apostles, prophets. There were different kinds of ministries. Even దానిలో కింద కూడా మినిస్ట్రింగ్స్ ఉన్నాయి. అయితే మనం గమనించినట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్గా ఉంటాయి. కానీ అంటే వీ నీడ్ టు అంటే అన్నీ ఫాలో అని కాదు, కానీ వెన్ యు ఆర్ గ్రోయింగ్ అంటే మనం తెలుసుకుంటున్నప్పుడు వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మనం అన్నీ తెలుసుకుంటాం. అంటే సాల్వేషన్ వరకు ఐ ఫాలోడ్ అంటే ఫాలోడ్ కాదు, అస్ టు లిజన్ వర్డ్. అంటే వర్డ్ అంటే ఎవరు చెప్పిన వర్డే, ఎందుకంటే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అలాగా నేను తెలుసుకునేది అనమాట. అండ్ తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చినప్పుడు ఐ గాట్ ద రివలేషన్. అండ్ పర్సనల్ రిలేషన్షిప్లో దేవునితో సహవాసంతో పాటు ఐ వాజ్ ఫీడింగ్ అంటే ఒకేసారి అందరిది కాదు, కానీ ఒక టీచర్ని, ఒక మెంటర్ అంటే మెంటరే అలాగే ఫాలో అయ్యేదన్నమాట. అలాగా అంటే బట్ ఐ డోంట్ హ్యావ్ కనెక్షన్స్. అలా కనెక్షన్స్ ఉండవు, ఎందుకంటే అంటే ఇప్పుడు మనకి యాక్సెస్ వచ్చింది అలాగా కనెక్ట్ కావడానికి. ఆన్ దోస్ డేస్ నా 10th standard 9th standard దెర్ వాజ్ నో సెల్ ఫోన్స్ అలా ఉండేవి కాదు. వీ కెనాట్ అంటే అలాగ కానీ ఇట్ వాజ్ లైక్ ఏ గ్రాడ్యుయేషన్. ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ విల్ లెర్న్ ఆల్ఫాబెట్స్ అండ్ విల్ లెర్న్. అండ్ ఆ టీచర్స్ డిఫరెంట్గా ఉంటారు. దెన్ దెర్ వాజ్ స్కూలింగ్లో 9th 10th standardకి ఇంకొక లెవెల్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. అండ్ వెన్ వీ గాట్ ఇన్ టు ఇంటర్మీడియట్ ఆ లెవెల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచర్స్. అండ్ యూనివర్సిటీ లెవెల్స్ ఉంటాయి. యూనివర్సిటీ లెవెల్స్లో దెర్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంటే ఇంకా అసలు యూనివర్సిటీ లెవెల్ టీచర్స్ వాళ్ళు మాట్లాడుతుంటే అంటే అందుకే అనమాట అర్థం కాదు, అందుకే అందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు రివలేషన్స్ని. అందుకే యు ఆర్ రాంగ్ అని అనుకుంటారు. కానీ బట్ థింగ్ ఈస్ ఆ లెవెల్స్ని బట్టి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనం గమనించినట్లయితే
I grown up like that, and I used to follow mentors అనమాట. అందుకని నేనంతా నేను షిఫ్ట్ కాదు, కానీ దేవుడు నాకు పర్టికులర్గా నాకు హీ యూజ్ టు గైడ్ మీ వాట్ టు లిజన్, వెన్ టు లిజన్, హూమ్ టు ఐ ఫాలో. అలాగ నాకు దేవుడు గైడ్ చేస్తాడు అనమాట. అండ్ గాడ్ గైడ్ మీ లైక్ హస్తనిక్షేపం కానీ అలా కూడా నా మీద చేశారన్నమాట. దే వాజ్ సో మచ్ గ్రేట్ ప్రాఫిట్ కూడా. అయితే కానీ నాకు గమనించినట్లయితే నేను ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్, అలాగా యాక్సెస్ లేనప్పుడు. కానీ ఈ లెర్నింగ్ అనేది మాత్రం స్పిరిచువల్గా గ్రోత్ కోసం గాడ్ లెడ్ మీ, అంటే దేవుడు నన్ను నడిపించాడు అనమాట. అండ్ ఇలా వాక్యం వినేదన్నమాట. అదే దేవుని వాక్యం అనేది మనకి అంటే ఒక లెవెల్స్ ఉంటాయి అనమాట. ఆ లెవెల్స్ని బట్టి మనం అండర్స్టాండింగ్స్కి వస్తాం. అయితే గమనించినది అంటే ఖచ్చితంగా మెంటర్స్ ఉండాలి, ఖచ్చితంగా టీచర్స్ ఉండాలి మన లైఫ్లో. మనకి కోచ్ ఉండాలి, మనకి గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళది బోధించడం కాదు, కానీ వాళ్ళ ప్రత్యక్షతను మాట్లాడడం అనేది కాదు, కానీ మన ఆత్మ ఎదగడానికి అనమాట. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వాక్యం నేను డిస్పెన్సేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. అదే ఈ యొక్క గ్లోరీ అనేది డిఫరెంట్ కైండ్స్ ఉంటుంది అనమాట. అదే నేను చెప్పిన మినిస్ట్రింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మన కాలింగ్ అనేది ఏంటంటే ఫైనల్గా మనకు తెలుస్తుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ విత్ గాడ్ అండ్ ఇఫ్ యూ ఫాలో గాడ్, గాడ్ విల్ షో యూ, గాడ్ విల్ టీచ్ యూ. అండ్ నాకు కాలింగ్ ఏంటంటే ఐ వాజ్ డీప్లీ ఇన్ టు ద వర్డ్. ఐ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఎందుకంటే దిస్ వాజ్ మై లైఫ్, నా లైఫ్ ఇది. ఐ ఎక్స్పీరియన్స్ అ డ్రై లైఫ్. అంటే డ్రై అంటే నేనేదో డ్రై కాదు, రియల్గా నా లైఫ్లో ఐ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వెన్ ఐ క్యాన్ గో టు చర్చ్, వెన్ ఐ కెనాట్ ఫైండ్ ఎ చర్చ్. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో ఐ వాజ్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఒక చేప నీళ్ళ బయట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండింది నా లైఫ్. అలాంటి లైఫ్ నాకు వద్దు అని నేను డెసిషన్ తీసుకున్నప్పుడు ఐ ట్యాప్ ఇన్ టు దిస్. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ఎపిసోడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై అంటే గాడ్స్ కాలింగ్ నా మీద ఎలా వచ్చింది, అండ్ హౌ ఐ ట్యాప్ ఇన్ టు దిస్, అండ్ హౌ గాడ్ గైడెడ్ మీ, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గమనించినట్లయితే దేవుని వాక్యం గ్లోరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గ్లోరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లోరీ ఉంటుంది. ఆ గ్లోరీని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ గ్లోరీ గురించి నేను ఏం మాట్లాడుతున్నా అంటే, అండ్ గాడ్ గైడెడ్ మీ అంటే దేవుడు వాక్యం అంటే ఆది వాక్యం దేవుడు వాక్యం ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన వాక్యమైన ఇన్ ద బిగినింగ్ వర్డ్. అంటే జెనసిస్ చాప్టర్ 1 మనము బిగినింగ్ అనుకున్నాం. నో, జెనసిస్ చాప్టర్ 1 బిగినింగ్ కాదు, జాన్ చాప్టర్ 1 బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ అ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాజ్ గాడ్. మనం గమనించినట్లయితే ఆదిందు దేవుడు భూమి ఆకాశం ఆదిందు దేవుడు ఏంటంటే వాక్యం. కాబట్టి గాడ్ ఇన్ ద బిగినింగ్ హీ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. అందుకే వర్డ్ అనేది అంటే వర్డ్ విల్ మేనిఫెస్ట్. అంటే వర్డ్ మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ మిరకల్స్. వర్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మిరకల్స్ ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆర్డర్ టు ట్యాప్ ఇన్ టు దట్ మిరకల్స్. అండ్ గమనించినట్లయితే వర్డ్ మేనిఫెస్టేషన్ ద్వారానే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయినాను. నా రూమ్లో దేవుడు నన్ను అభిషేకించడం, దేవుని సన్నిధి నేను ఎక్స్పీరియన్స్ కావడం, ఒక మీటింగ్కి వెళ్తేను అలా హస్తనిక్షేపం వల్ల నాలో అనాయింటింగ్ ఆపరేట్ కావడం కాదు, దేవుని వర్డ్ నాలో మేనిఫెస్ట్ అయింది. దట్ gave me the revelation that I need more word, and I was striving for this word. నేను ఎంతగా అంటే వర్డే అంటే ఇట్ వాస్ యాక్చువల్ వర్డ్ ఈజ్ ద ఫుడ్ ఫర్ అవర్ స్పిరిట్. మన ఆత్మకు ఆహారం ఏంటంటే వర్డ్ అనమాట. మనం వర్డ్ అంటే దేవుని వాక్యమే. నేను మాట్లాడేది పర్సనల్గా మనం మాట్లాడే వర్డ్స్ అనేటివి కాదు, దేవుని వాక్యమే మనకు ఆత్మకు ఆహారం. అండ్ అవర్ soul and our spirit will be satisfied if you are fed with a proper amount of word for a day. And అలాగ అంటే డ్రై సిచ్యువేషన్స్ అనేది ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ అంతా కూడా. ఫస్ట్ గ్లోరీ గురించి నేను మాట్లాడతాను. గ్లోరీ అంటే ఏంటి? గ్లోరీ మనం గమనించినట్లయితే ఐ విల్ స్టార్ట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అనేటువంటి గ్లోరీ అంటే ఏంటి, అసలు గ్లోరీలో లెవెల్స్ ఉన్నాయి. గ్లోరీలో లెవెల్స్ అంటే లెవెల్స్ అని కాదు, మేనిఫెస్టేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అని మనం గమనించినట్లయితే గ్లోరీలో వరల్డ్లీ మీనింగ్, మామూలు మీనింగ్ ఏంటంటే హానర్,
ఫేమ్, ప్రెస్టేజ్. వరల్డ్లీ మీనింగ్ అంటే మనం వరల్డ్లీగా మీనింగ్ తీసుకుంటే హానర్ అంటే అంటే ఏంటి, ఘనత, ఏమంటారంటే గౌరవము. ఆ తర్వాత ఫేమ్ అండ్ ప్రెస్టేజ్, పేరు, ప్రఖ్యాతి లాగా అనమాట. అండ్ గ్లోరీ అంటే అదనమాట, ప్రెస్టేజ్. గ్లోరీ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్లీ కాన్సెప్ట్. అండ్ వరల్డ్లీ కాన్సెప్ట్ అనేది బిబ్లికల్గా కూడా వన్ ఆఫ్ ది మీనింగ్ ఏంటంటే ఆనర్. అండ్ ఐ ఆనర్ యూ లార్డ్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం, మనం అలాగే కోట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ బిబ్లికల్గా వన్ ఆఫ్ ద మీనింగ్ ఈజ్ ఆనర్. అండ్ మనం దేవునికి మహిమను చెల్లించాలి. నెక్స్ట్ నేను ఫస్ట్ బిబ్లికల్ మీనింగ్స్ ఏంటివి, దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఉండేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్తో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సెకండ్ మీనింగ్ ఏంటంటే ఫేస్. బిబ్లికల్ మీనింగ్స్ ఫస్ట్ హానర్, తర్వాత ఫేస్, తర్వాత వర్చ్యూ, తర్వాత ప్రెజెన్స్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ కోల్డ్ as గ్లోరీ. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫేస్ ఆఫ్ గాడ్ ఇస్ కోల్డ్ as గ్లోరీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఐ థింక్ నేను ఆల్రెడీ గ్లోరీ గురించి కొంచెం చెప్పాను, నేను ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ద గ్లోరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ హానర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమకు సదృశ్యంగా ఉంది. అండ్ మనం గమనించినట్లయితే ఐ కెన్ రీడ్ యూ అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఫేస్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ కాంతి, తర్వాత సన్నిధి కాంతి అని వర్ణించిన దేవుని ప్రజెన్స్ని. బట్ గ్లోరీ అనే పదాన్ని కూడా దే యూజ్డ్. గ్లోరీ అనేది ఎక్కడ ఉన్నింది, అసలు ఆ పదం మీనింగ్ ఏంటి, అండ్ న్యూ టెస్ట్మెంట్లో గ్లోరీ అంటే ఏంటి, అంటే మీన్ టు సే గ్లోరీ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ జరుగుతూ వచ్చింది. అసలు గ్లోరీ అంటే ఏంటి ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం గమనించినట్లయితే Exodus chapter 33 verse 18, నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండం 37వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దాచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం మీద నీ ఎదుట కనపరచుదును, యెహోవా నా నామం నీ ఎదుట ప్రకటించుదును, నేను కరుణించువాని కరుణించుదును, ఎవరిని కనికరపడుదునో వానిందుకు కనికరపడుదును. మరియు ఆయన, నీవు నా ముఖం చూడజాలవు, ఏనాడు నన్ను చూసి బ్రతుకడను. ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ వాజ్ అ కన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్. మోషేకి దేవునికి మధ్యన సంభాషణ జరుగుతుంది. వెన్ దే వర్ ఆన్ ద వే టు ద ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దాన భూమికి వెళ్ళే సందర్భంలో, ప్రయాణిస్తున్న సందర్భంలో దేవుడు మోషేతో దేవునికి కలిగిన సంభాషణ మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవుని అడుగుతాడు, ఏమని అడుగుతుంటే, దయచేసి నీ మహిమ నాకు చూపించు, షో మీ యువర్ గ్లోరీ అంటాడు, నీ మహిమ నాకు చూపించు అని చెప్పేసి దేవుని అడుగుతాడు. దేవుడు అంటే నా మంచితనం అంతే నీ ఎదురు కనపరుస్తాను, నా మంచితనం అంటే నా గుడ్నెస్ అని. తర్వాత యెహోవా అను నామం నీ ఎదుట ప్రకటించదు, నేను కనకరించును, ఎవరిని కనకరపడుతున్నా వాడిని కనకరపడుతున్నాను. మరియు ఆయన అప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు, అంటే నీవు నా ముఖం చూడచాలు, ఏనాడు నన్ను చూసి బ్రతకనేడని. మోషే ఎందుకు మహిమ అనే పదాన్ని వాడాడు. మన మహిమ మోషే అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోషే ఎలాంటి గ్లోరీని ఎక్స్పీరియన్స్ అయ్యాడు, అసలు గ్లోరీ అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూసినట్లయితే దేవుడిని అని అడుగుతున్న మహిమ అనే పదాన్ని వాడాడు. మహిమ అంటే ఏంటి అంటే షో మీ ఆఫ్ గ్లోరీ అని అన్నాడు. అండ్ గాడ్ సెడ్, నువ్వు నా ముఖం చూడలేవు, మహిమ చూపించమంటే ముఖం చూడలేవు అన్నాడు ఏంటి. అండ్ మనం గమనించినట్లయితే దేవుడు మహిమ మూర్తి అన్నాడు. ఆయన సమీపింపరాన్ని తేజస్సులో వసించమరుడు అన్నాడు. ఐ థింక్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్, మనం గమనించినట్లయితే ఫస్ట్ తిమోతిలకు రాసిన పత్రిక, ఫస్ట్ తిమోతియన్స్ చాప్టర్ 6 verse 16, మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం నివసించు అమరత్వం వాడు ఉన్నాడు. మనుషులు ఎవరిను ఆయన చూడలేదు, ఎవరిని చూడలేడు, ఆయనకు ఘనత శాశ్వత ప్రభావం కలిగి ఉండును గాక, ఆమేన్. మనం చూసినట్లయితే సమీపింపరాని తేజస్సులో వసించు అమరుడు. మహిమ అనే దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే, గ్లోరీ అనే దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే తేజస్సు అండ్ లైట్ అనమాట. అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో దే సా ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను వాళ్ళు కళ్ళారా చూస్తారు. అండ్ మనం గమనించినది చూడడం ఏంటి, ఎక్స్పీరియన్స్ అవ్వడం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓల్డ్ టెస్ట్మెంట్లో దే సా ద గ్లోరీ, దే ఫెల్ట్ ద గ్లోరీ, బట్ దే కెనాట్ ఫిల్ విత్ ద గ్లోరీ. అంటే ఫిల్ అంటే మనం మోషే అడుగుతున్నాడు, నాకు చూడాలని ఉంది. ఫస్ట్ దేవుడు అంటాడు, నేను నా ముఖం చూడలేవు అంటాడు.
నేను దాటిపోతాను, బండసిందో నువ్వు చేయి అడ్డం పెడతాను, నువ్వు అనుకుని ఉండేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఏ నరుడులో ఆయన చూసి బ్రతకలేడు అంటే తర్వాత ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఆ కాంటెక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి దేవుని మహిమ, దేవుని ముఖముకు సాదృశ్యంగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మనం గమనించినట్లయితే ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. హానర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ప్రజెన్స్ అంటే దేవుని సన్నిధి, దానికి కూడా ఘనత అనే పదాన్ని వాడారు. అండ్ గ్లోరీ అంటే నా ముఖము చూడలేవు, ముఖం అంటే ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏంటంటే దేవుని సంపూర్ణత, యాక్చువల్గా గ్లోరీ అంటే దేవుని యొక్క సంపూర్ణత. ఇట్ వాజ్ అ స్టేట్ దట్ వేర్ హీ టుక్ ఆల్ ద పవర్. ఆయన సమస్త మహిమతో అంటే పవర్తో నింపబడి ఉండే స్టేట్ని మహిమ అంటారనమాట. అండ్ అంటే ఇప్పుడు ఒక 1000 వాట్ల అంటే ఎక్కువ పవర్ అంటే కంప్లీట్. ఇప్పుడు సూర్యుడు అలా చూస్తాం, 1,000,000 సూర్యులకు అందించిన తేజమాడాన మనం అలా గమనిస్తాం. వెన్ జాన్ సా ద రివెలేషన్, వెన్ జాన్ సా ద విజన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ రివెలేషన్, హి ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నిలవలేక ఇంకా ఆయన పడిపోయాడు. ఎందుకంటే ఆయన మహిమ, తేజస్సు మరి సూర్యకాంతి మించి ఉందంట. అలాగ ఉంటుంది దేవుని కాంతి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల నుంచి ప్రార్థన చేసుకుని నేర్చుకున్నాను. ప్రేమకి సుజీవతాన్ని మహోత్తర సర్వాధికారి మీకు మహిమగంత ప్రభావం ఆరోపిస్తున్నాను. మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రతి ఒక్కరిని దీవించిన ఆశించని మరి దాన్ని సమస్త మహిమగంత ప్రభావం నీకు మాత్రం ఆరోపిస్తున్న జడించిన ప్రార్థించి మరి కృప పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.